కేవలం ఈ ఉపాధి ఉంటే సరిపోదు. ఈ ఉపాధికి ఏది లోపల నుంచి ఆలంబనంగా రావాలంటే దీన్ని నడిపించడానికి ధర్మము ప్రచోదనం కావాలి, ధర్మము తెలియాలి. తెలిస్తే సరిపోతుందా? పట్టుకోవాలి. ధర్మాన్ని పట్టుకోవడం అంటే ధర్మాన్ని అనుష్ఠించడం. నీవు దాన్ని ఆచరణలోకి తీసుకురావాలి. ధర్మాన్ని ఆచరణలోకి తీసుకురావడం అంటే నువ్వు పడవలో కూర్చోవడం. ఇప్పుడు నువ్వు పడవలో కూర్చుంటే కింద నీరుంటే నీకేం బెంగ? హాయిగా వెళ్ళిపోతావు అంతే. ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు వెళ్ళిపోగలవు. ఇప్పుడు ఆ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించాలి. ఈ ధర్మము యొక్క స్వరూపాన్ని చూపించడానికి వచ్చిన ఇతిహాసము మహాభారతము. శ్రీరామాయణం కానీ మహాభారతం కానీ ఇతిహాసములు. ఇతిహాసము అన్న మాటకు అర్థం ఏంటంటే ఇతి అంటే ఇది, అసం జరిగినది, హా అలాగే, ఇంకొకలా జరిగిందని అనుకోకు, ఇది అలాగే జరిగింది. అందుకే మహాభారత పాత్రలన్న మాట ఎప్పుడు అనకూడదు. మహాభారత పాత్ర అంటే అర్థం ఏంటో తెలుసండి? ఎవరో ఆ వేషం వేశారని. నేను ధర్మరాజు గారి గురించి చెప్తూ ధర్మరాజు గారి పాత్ర అండి అన్నాను అనుకోండి, ఏదో పొరపాటున ఎక్కడో ఏదో ఉపన్యాస ధోరణిలో ఎక్కడైనా ఓ మాటగా వస్తే రావచ్చు, అది వేరు. కానీ లోపల భావన యందు మాత్రం ఎలా ఉండాలంటే ధర్మరాజు గారిది పాత్ర కాదు, అది కల్పితమై ఎవరో రచన చేస్తే అందులోంచి ఉద్భవించినటువంటి ఒక పాత్ర కాదది. అది యథార్థము, అది అలా జరిగింది. అది అలా జరిగిందండి ఎలా తెలుసండి? అది అలా జరిగిందని చెప్పినవాడు ఎవడో వాడు ఆ కాలమనందుండి చూసి చెప్తున్నవాడు. మహాభారతాన్ని మనకు అందించినవాడు వ్యాసభగవానుడు. వ్యాసభగవానుడు భారత కాలమనందున్నాడు. ఆయన కూడా భారతంలో అంతర్భాగం. ఆయన కూడా పాండవ వంశం అభివృద్ధిలోకి రావడానికి వ్యాసుని యొక్క ప్రధానమైన పాత్ర ఉంది. కాబట్టి ఇతిహాసం అంటే ఇది ఇలాగే జరిగినది. నువ్వు ఇంక అందులో ఏం అనుమానం పెట్టుకోకు. ఇలా జరిగిందా అండి అని నువ్వు కొత్తగా ప్రశ్న వెయ్యక్కర్లేదు, అది అలాగే జరిగినది. కాబట్టి ఇతిహాసం. ఇక ఋషిని నేను శంకిస్తానండి, నీ ప్రారంధాన్ని మార్చగలిగిన వాడు లోకంలో ఉంటాడు. కాబట్టి ఇప్పుడు అది అలా జరిగినది, అది అలా జరిగితే ఏమవుతుంది? అది అలా జరిగినది అన్నప్పుడు అది చరిత్ర కాదు. ఏదో వాళ్ళు ఇలా జరిగిందండి అయిపోయిందండి అంటే కుదరదు. వాళ్ళు అలా చేస్తే ఏమైందో, ఎవరి అండ కలిగిందో, ఎవరి అండ దొరకలేదో, దొరకకపోతే ఏమయ్యారో, దొరికితే ఏమయ్యారో, ఏది పట్టుకుంటే వృద్ధిలోకి వచ్చారో, ఏది పట్టుకుంటే పాడైపోయారో మీకు బోధ జరుగుతుంది. అందులో కేవలము జరుగుతున్నటువంటి సంఘటనలని చెప్పినప్పుడు మీరు పట్టుకోలేరేమోనని పెద్దలైనటువంటి మహాపురుషులు శరీరాన్ని విడిచిపెట్టేశారనుకోండి, బోధ దొరకదు మీకు. భగవాన్ రమణుల్ని ఒకానొకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి ఒక ప్రశ్న వేశాడు. మీరు అరుణాచలం కొండ మీద ఉంటారు, మీరు ఎక్కడికి రారు. కాకినాడ రెండోసారి అంటే మీరు రారు. పక్కనున్న తిరుపతి రెండంటే మీరు రారు. మీరు ఎక్కడికి వెళ్ళరు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు మాట్లాడతారని నమ్మకం ఏం లేదు, మౌనంగా ఉంటారు. మీరు ఉండి ఏమిటి ప్రయోజనం అని అడిగాడు. ఎప్పుడూ మాట్లాడని రమణులు వెంటనే ఒక మాట అన్నారు, ఒక గురువు శరీరంలో ఉండడమే లోకానికి ప్రయోజనం. శరీరంలో ఉన్నాడు కనుక గురువు మాట్లాడతాడు, ఎప్పుడో అప్పుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏమవుతుంది? లోకానికి ఒక ప్రయోజనం కలుగుతుంది. కాలంతో సంబంధం ఉండదు. యుగాలు మారిపోయినా ఆ వాక్కు ఏదైతే ఉందో అది అగ్నిహోత్రమై అది అజ్ఞానాన్నంతటినీ కూడా కాల్చేసి మనిషి ఏ పథంలో ప్రయాణం చెయ్యాలో, ఈ ఉపాధి ఎందుకు వచ్చిందో, దీంతో ఏది చెయ్యొచ్చో, ఏది చేయకూడదో, ఏది చెయ్యకూడనిది చేస్తే పాడైపోతావో, ఏది చేస్తే అభ్యున్నతిలోకి వస్తావో గురువు మాట్లాడతాడు. ఆ గురువు యొక్క మాటలు అమూల్యములు, అవి దొరికేటటువంటివి కావు. ఇక మీరు దాన్ని విలువ కట్టి చెప్పడం కుదరదు లోకంలో. అటువంటివన్నీ ఇతిహాస రూపమైన భారతంలో కేవలము సంఘటనల పరంపరగా వచ్చినటువంటి విషయమే కాకుండా మీకు ఈ బోధ కనపడుతుంది. అందుకే మీకు భగవద్గీత, అనుగీత, సనత్సుజాతీయం ఇవన్నీ మహాభారతంలో అంతర్గతంగా వస్తాయి. యుద్ధపర్వంలో భగవద్గీత వచ్చింది, అలాగే అనుగీత వచ్చింది, అలాగే ఉద్యోగ పర్వంలో సనత్సుజాతీయం వచ్చింది. ఇవన్నీ వింటే ఏమవుతుంది అంటే కేవలము జరుగుతున్నటువంటి సంఘటనల వలన ధర్మాధర్మములను పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ కించెత్తు తక్కువైనా ఆ పాత్ర తిన్నగా మాట్లాడినప్పుడు ఆచార్య స్థానంలో కూర్చుని మాట్లాడుతుంటే అదొక్కటి చదివితే చాలు శాంతికారకం.
మీకు నేను ఈ మాట అన్నాను కాబట్టి ఒక మాట చెప్తాను. అంత పెద్ద యుద్ధం జరిగింది, కురుక్షేత్ర యుద్ధం. అప్పటి వరకు యుద్ధం ఎందుకు చేశారు? దుర్యోధనుడు తమ రాజ్యం తమకు ఇవ్వట్లేదు కాబట్టి. ఇప్పుడు ఆ రాజ్యం తమ పొందడానికి క్షత్రియోచితమైనటువంటి ధర్మాన్ని పాటించి కురుక్షేత్ర సంగ్రామాన్ని నడిపించారు. అందరూ చనిపోయారు. ఇప్పుడు పట్టం ఎవరు కట్టుకోవాలి? ధర్మరాజు గారు కట్టుకోవాలి. ఆయన అన్నాడు, నాకు అక్కర్లేదన్నాడు. ఎందుకు అక్కర్లేదన్నారు? ఆయన కొన్ని మాటలు చెప్పాడు. మీరు శాంతి పర్వం చదివితే నిజంగానే మీరు ఆశ్చర్యపోతారు. నిజమే, ఏమిటి సాధించుకున్నారు వాళ్ళు అనిపిస్తుంది. మీరు వెంటనే దాని గురించి మిగిలిన భీష్ముడి యొక్క సమాధానాలు చదవకుండా కేవలం ధర్మరాజు గారు అన్న మాటలు చదివారనుకోండి, మీకు నిజంగా బాధ కలుగుతుంది. నిజమే, ధర్మరాజు అంతటి వాడు ఇంతటి మాట అన్నాడే అనిపించింది. ఆయన అంటాడు, తాత నా తండ్రి చిన్నతనంలో చనిపోయాడు. చనిపోతే భీష్ముడు నన్ను తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని నాకు విద్యాబుద్ధులు నేర్పాడు. నేను వృద్ధిలోకి రావాలని అహర్నిశలు శ్రమించాడు. ఎన్నో మార్లు నాకు ఆశీర్వచనం చేశాడు. నేను ఆ తాతగారి దగ్గరికి వెళ్ళి, తాత నువ్వు ఎలా చచ్చిపోతావని అడిగాను. అడిగితే ఆయన నవ్వి, ఏమిరా, ఏం అవసరం వచ్చిందన్నాడు. తాత నువ్వు చచ్చిపోతే తప్ప మాకు విజయం లేదన్నాను. ఇలా అయితే చచ్చిపోతాను రామనవడా అన్నాడు. నేను ఎలాగైతే తాతగారు చనిపోతారని చెప్పాడో అలాంటి సన్నివేశాన్ని కల్పించి, అంతటి ధనుర్ధరుడు, స్వచ్ఛంద మరణం వరమున్నవాడు, అంతటి మహానుభావుడు చీయని శిఖండి కనబడితే ధనస్సు పక్కన పెట్టేస్తే, ఒంటి నిండా అర్జునుడు బాణ పరంపర కొట్టేస్తే ఆ రథంలోంచి డుళ్ళి కింద పడిపోతుంటే ఈ రెండు కళ్ళతో చూశాను. తన కొడుకు అశ్వత్థామకి కూడా చెప్పనటువంటి అస్త్రరహస్యాలన్నీ మాకు నేర్పి, వీళ్ళు వృద్ధిలోకి రావాలని నిరంతరం మా గురించి ఆకాంక్షించి, ఒక్కొక్క సందర్భంలో దుర్యోధనుడు ఎగతాళి చేసినా, నిందించినా, మీరు పాండవ పక్షపాతులు వెనక్కి పొందని అన్నా కూడా మా యందు అవ్యాజమైన ప్రేమ కనపరిచినటువంటి గురువు గారు వేరొకటి మాట నమ్మడు కనుక, ఏమిరా అశ్వత్థామకేమైందని నన్ను అడిగితే అశ్వత్థామ హతః కుంజరః అని చెప్పాను. నా మాట నమ్మి గురువుగారు ధనస్సు వదిలేశారు. వదిలేస్తే గురువుగారిని బాణాలతో కొట్టి కింద పడేశారు. ద్రౌపది మా 5గురు భర్తల్ని సేవించింది. అటువంటి ద్రౌపదికి పుట్టినటువంటి ఉపపాండవులందరూ ఒక్క రాత్రిలో మరణించారు. నాకన్నా ముందు పుట్టినటువంటి వాడు నా అన్న కర్ణుడు, ఆయన రాజ్యం చేస్తే ఆయన పాదాల దగ్గర కూర్చోవలసిన వాణ్ణి, ఆయన నా అన్నా అని తెలియక రథచక్రం భూమిలోకి కుంగిపోతే పైకెత్తలేక సతమతం అవుతుంటే ఆ కర్ణుడి మీద బాణాలు పెట్టి కొట్టించి నెత్తుటి ధారలలో కర్ణుడు భూమి మీద పడి శరీరాన్ని విడిచిపెడితే ఈ 2 కన్నులతో చూశాను. ఇన్ని చేసి ఇప్పుడు ఈ సింహాసనం మీద కూర్చుని నేను పరిపాలన చేయనా?